60 నుంచి 70% పేదలు ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకుంటున్నారని మంత్రి సత్యకుమార్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతి 33 నుంచి 15% తగ్గిందని మంత్రి వెల్లడించారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఆల్కహాల్, మాదక ద్రవ్యాల వ్యసన విమోచన కేంద్రాన్ని పరిశీలించి వైద్యులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఐపీ సేవలు కానీ లేదా డయాగ్నోస్టిక్ పరీక్షలు కానీ డాక్టర్ల లభ్యత విషయంలో కానీ వైద్య సిబ్బంది వ్యవహార శైలిలో కానీ చాలా మార్పు వచ్చిన విషయాన్ని ప్రతి నెల గౌరవ ముఖ్యమంత్రి గారు ఫీడ్బ్యాక్ ద్వారా తెలుస్తూ ఉంది. దాదాపు 20% సంతృప్తికరమైన మార్పును తీసుకురాగలిగాం. అందరూ ఈ మార్పులకు అనుగుణంగా తమను మార్చుకొని ప్రజలకి ఒక నాణ్యమైన వైద్య సేవలను అందించే దిశగా మార్చుకున్న కారణంగా ఈ మార్పు కనిపిస్తూ ఉంది. ప్రతి సిబ్బందికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 600 కోట్లతో ఈ రాష్ట్రంలో 24 క్రిటికల్ కేర్ బ్లాక్లను మంజూరు చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 14 పూర్తిగా వస్తున్నాయి. ఇంకొక 10 భూమి పూజ చేస్తున్న నేపథ్యంలో దాదాపు 19 ఏపీహెచ్ఎల్ ల్యాబులు మంజూరు చేసిన తర్వాత 2 సంవత్సరాల్లోనే 10ని పూర్తి చేయడం కూడా జరిగింది. ప్రారంభోత్సవానికి అదేవిధంగా శంకుస్థాపనకి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసి చేసే అవకాశం 14వ తేదీ ఉంది.